వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సో సాఫ్ట్వేర్ తేజస్విని విషయానికి వస్తే అసలు ఏం అర్థం కావట్లేదు రామ్ గారు. అంటే ఒక మనిషిని ఎవరైనా మ్యానిపులేట్ చేసింటారా అమ్మాయిని అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నారు. అయితే ఒక భయం అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుందా? అంటే ఏవో పీడకలలు అంటున్నారు, తల్లి కూతుర్లకు వాళ్ళ అరుపులు అంటున్నారు 15 days నుంచి. అసలు ఒక ఆడది అంటే నగ్నంగా పరిగెట్టుకుంటూ వెళ్ళడం, దేవుడి విగ్రహం తీసుకెళ్తుంది అంటున్నారు. అసలు ఇవన్నీ విననీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమేనా? ఇందులో అబద్ధం ఉందా? అసలు ఇలాంటివి జరగగలిగే ఛాన్స్ ఉందా? అసలు ఎలా జరుగుతాయి? ఎందుకు అవుతుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జనరల్ గా మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి వీటికి. ఒకటి ఏంటంటే బలంగా దేనన్నా నమ్ముతున్నారు అనుకోండి, వీళ్ళు ఎవరన్నా కావచ్చు, అది ఏ విషయం అన్నా కావచ్చు, బలంగా నమ్ముతున్నారు అని అంటే ఇంకా వాళ్ళు అదే ట్రాన్స్ లో ఉంటారు, అదే కరెక్ట్, అదే నిజం. ఇంకెవరన్నా దానికి లాజిక్స్ అసోసియేటెడ్ ఇవన్నీ ఏం పట్టించుకోరు అనమాట. నేను ఇది నమ్ముతున్నాను అని అంటే ఇంకా అది కరెక్ట్ అంతే అన్నమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుందో అది ఏ లెవెల్కి రీచ్ అయిపోతుంది అని అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకా నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, సో నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్, నువ్వు ఏ హోదాలో ఉన్నావు ఏంటి అన్నిటితో సంబంధం లేకుండా మైండ్ సెట్ ఇంకా స్టేట్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మారిపోతున్నాయి అనుకోండి, నోబడీ కెన్ స్టాప్ యూ, నోబడీ కెన్ కంట్రోల్ యూ అండి. ఇప్పుడు అలాంటిది ఏంటంటే ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్, ఇదంతా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యాక్టివిటీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు అనేది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ అమ్మాయిది తీసుకుంటే కనుక నగ్నంగా ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పరిగెత్తు, తనేంటంటే నన్ను దేవుడు పిలుస్తున్నాడు అనుకుంటా అరుచుకుంటూ ఆ విగ్రహాన్ని తీసుకొని అలా దూకేయటము. అంటే ఇట్స్ లైక్ మన చెరువులో దూకేయటము. అసలు ఎంత గట్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేకెడ్ గా బయటకు రావాలి అని అంటే ఎంత గట్స్ ఉండాలి. అది మనం సెన్సెస్ లో ఉంటే చేసే పని కాదు. అది నిజంగా నేను నా సెన్సెస్ లో ఉన్నాను అనుకోండి, నేను చెయ్యను ఆ పని. నేను ఎంత ట్రాన్స్ లో ఉంటే గనక, అది ఒక ట్రాన్స్ యాక్చువల్ గా, ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు. దీనికి ఒక చిన్న కోరిలేషన్ ఏంటిది అని అంటే, ఇప్పుడు మీకు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మీకు పెయిన్ లేకపోతే మీకు సెన్సెస్ ఎలాగైతే పనిచేయవో, మీకు మత్తు ఇచ్చినప్పుడు ఆర్ మనకి మత్తు ఎక్కినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అనేది మనకు అర్థం కాదు. అలా ఒక ట్రాన్స్ అనమాట, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ యాక్చువల్ గా. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు. నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ నేను బాగా తాగేసి ఉన్నాను అనుకోండి, నాకు మత్తు ఎక్కేసింది అనుకోండి, నేను ఎంత ఎడ్యుకేటెడ్ తో సంబంధం లేదు. నా నోట్ నుంచి వచ్చే మాటలకి నేను చేసే యాక్షన్స్ కి సంబంధం ఉండదు అసలు. రైట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు అయ్యేది ఇది. సో ఇంకొకటి, ఇది అయిపోయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ మదర్ చెప్పేది ఏంటిది అని అంటే, ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి ఈ భయంకరమైన కళలు వస్తున్నాయంట, పీడ కళలు లాగా వస్తున్నాయి. లైక్ ఎక్కువ శాతం కళలన్నీ కూడా బ్లడ్ కి సంబంధించి వస్తున్నాయి అని వాళ్ళ మదర్ చెప్పారు. ఈ అమ్మాయికి ఇట్లా అవుతుంది, మొత్తం అంతా చెప్తూ ఉండాలి, ఇట్లా చేస్తున్నారు అనేసి. ఇప్పుడు చూడండి, ఆమె కళలో కూడా ఆమెకి బ్లడ్ ఇవన్నీ వస్తున్నాయి, లేకపోతే చావటమో చంపడమో ఇట్లాంటివి వస్తున్నాయి అని అంటే ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అయింది తాను. ఎవరో చెప్పున్నాయి ఇవన్నీ ఏంటంటే, ఇలా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావని, లేకపోతే ఇలా చేస్తే నీ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది అనేసి ఎక్కడో ఎవరో ఆ ఫీడ్ ఇచ్చుంటారు. నాకు తెలిసి ఫీడ్ ఇచ్చిన దగ్గర నుంచే కదా ఇలా చేస్తే, అంటే గట్టిగా నమ్మి ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోతే ఏంటి నా ఫ్యామిలీ బాగుంటుంది అనేసి. లేకపోతే కొందరికి ఆశ ఉంటుంది ఏంటంటే, నేను స్వర్గానికి వెళ్ళి ఇలా చేస్తే స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు కొందరికి ఉంటదండి, ఇప్పుడు ఒక నోషన్ ఉంటుంది చూడండి, కాశీకి వెళ్ళి అక్కడ ఇష్టమైనది మనం వదిలేసుకుని కొందరు ప్రాణాలు వదులుకుంటారు. అక్కడికి వెళ్ళి కొందరు ప్రాణాలు వదులుకుంటారు. రైట్, ఎందుకు అక్కడ అంటే అక్కడ ప్రాణాలు వదులుకుంటే ఖచ్చితంగా మనము స్వర్గానికి వెళ్తాం అనేసి. ఇలాంటివి గట్టిగా నమ్మేసి చాలా మంది ఏం చేస్తారనంటే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చేసింది అదే. ఇప్పుడు ఏంటి, దేవుడి విగ్రహాన్ని పట్టుకొని నువ్వు హద్దుకొని పట్టుకొని నువ్వు చనిపోతే ఆబ్వియస్లీ నువ్వు కూడా స్వర్గానికి వెళ్తావు అని ఎవరో ఫీడ్ ఇచ్చి ఉంటారండి. సో కాబట్టి ఆ అమ్మాయి ఆ ట్రాన్స్ లో ఇప్పుడు చూడండి 6 months నుంచి కళలు వస్తున్నాయనంటే ఎంతగా దీని గురించి ఆలోచిస్తుంది. మీకు ఈరోజు రాత్రి ఒక కళ వచ్చింది అని అంటే 70-80% టైమ్స్ ఆ కళ దేనికి సంబంధించింది అంటే, ఒక రోజు మొత్తంలో మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో దాని గురించే కళ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ.
సపోజ్ ఇప్పుడు నేను నా జాబ్ గురించి టెన్షన్ పడుతున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నాకు ఏదో రాత్రి నాకు వచ్చే కళ కూడా నా జాబ్ కి సంబంధించే కళ వస్తుంది. ఏదో నేను ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను పొద్దున్న నుంచి రాత్రి వరకు, నాకు ఆ అమ్మాయి వస్తుంది కళలో. మనం ఎవ్వరి గురించి అయితే దేని గురించి ఆలోచిస్తున్నామో అదే కళలోకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 6 నెలల నుంచి రక్తము దానికి సంబంధించే కళలు వస్తున్నాయి, అయితే ఏ కళ వచ్చినా దానిలో రక్తం అనేది ఒక కామన్ ఎలిమెంట్ ఉంది అని అంటే అండర్స్టాండ్ ది మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆమె పొద్దున్న నుంచి, ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండొచ్చు నాకు తెలిసి, కానీ దాని మీద కంటే ఫోకస్ మొత్తం దీని మీద ఎక్కువ ఉంది. రైట్. సో ఇలాంటివి చేయటం వల్ల ఇప్పుడు అంత ట్రాన్స్ లో ఉండే కాబట్టి ఆ అమ్మాయి నగ్నంగా రోడ్డు మీదకి వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొని తన చెరువులో దూకేయడం అనేది జరిగింది. నెక్స్ట్ టైం మార్నింగ్ గుర్తించారు ఈ అమ్మాయి శవం. కాదండి, ఇప్పుడు మీరు అంటున్నారు 6 months నుంచి, అంటే ఎలాగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నా వీళ్ళ బిహేవియర్ లో తేడా ఉంటది, మనం ఏమైనా కనుక్కోవచ్చా? ఎప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లా, సో కన్నేసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మాటల్లో తెలిసిపోతాయండి. మనము జనరల్ గా ఏ చిన్న చేంజ్ వచ్చినా ఒక పర్సన్ లో, ఒక పర్సన్ డల్ గా ఉన్నా, ఒక పర్సన్ ఎనర్జెటిక్ గా ఉన్నా, బాధలో ఉన్నా, ఏదన్నా సరే ఫేస్ లో తెలిసిపోతుంది మనకి. ఖచ్చితంగా మీరు కొంచెం అబ్జర్వ్ చేశారనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, వాళ్ళని మీరు ఈజీగా పట్టేయగలుగుతారు. ఏంటంటే అరే ఏదో దాచుతున్నారో లేదా ఏదో బాధలో ఉన్నారో, ఏదన్నా సరే తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఓవరాల్ గా మీరు ఏం చెప్తున్నా సరే మీ నాన్ వర్బల్ చెప్పాల్సింది చెప్తూ ఉంటుంది జనాలకి. రైట్. ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్తున్నాను అనుకోండి, నేను అబద్ధం చెప్పేటప్పుడు ఆ తడబాటు ఇవి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఇవన్నీ పట్టేయచ్చు ఈజీగా. సో అలా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియాలి అంటే ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయి ఏంటి అనేసి, అది వాళ్ళు గ్రహించి దాన్ని కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేయాల్సింది పోయి ఇంట్లో వాళ్ళు కూడా సరే ఈ పూజలు చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళు కూడా దానికి యాడ్ అయ్యారనుకోండి, ఇంక దీనికి సొల్యూషన్ ఉండదు. నిజంగా అంటే చదువుతో సంబంధం లేదు, చూసారా? ఈ మూఢనమ్మకాలు కానీ పీడకలలు కానీ ఇవన్నీ చదువుతో సంబంధం లేదు, మనం ఏం చేస్తున్నామో కూడా తెలియట్లే. అన్నట్టు కాన్షియస్ లో లేదు, ఉంటే చేసే పని కాదు. అది కంప్లీట్లీ ట్రాన్స్ లో ఉండి చేసిన పని ఇది. ట్రాన్స్ లో. థ్యాంక్ యూ అండి. యా, యు వెల్కమ్.